ఎమ్మెల్యేల మీద ఆరోపణలు కొత్త ఏం కాదు, గతంలో చూసాం మనం ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా ఆరోపణలు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. 1 ఇయర్లోనే 100 CR సంపాదించారు అని చెప్పి ఇద్దరు కూటమి నేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏంటి నిజంగా మీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని తెలుసుకోవడానికే పబ్లిక్ కాల్స్ ఆన్ చేసాం. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఏమండి, ఎలక్షన్ టైంలో నేను చూశాను, ఆయనకి కనీసం కారు కూడా లేదన్నట్టుగా విన్నాను. అలాంటి నాయకులు రాజకీయంగా ఎదిగి రావాలంటే పెద్ద పెద్ద రాబందుల్లా కాసుకొని ఉన్నటువంటి వీళ్ళు ఏదో విధంగా తొక్కే ఆలోచనలో ఉంటారని అనుకుంటున్నా. రెండోదండి, మొన్న ఈ మధ్య నేను చూశాను, నెదర్లాండ్స్ లో ఒక ప్రధాని దిగిపోయేటప్పుడు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. మరి మన దేశంలో ఈ రాజకీయ నాయకులు వచ్చిందే ఈ కోటాను కోట్లు దిగమింగి ఇలా తయారైపోయాడు. ఒక బక్క ఆయన, ఒక కింద స్థాయి నుంచి వచ్చే ఆయన్ని రాజకీయంగా కొంచెం పైకి వచ్చేసరికి ఈ విధంగా వాస్తవంగా ఇప్పుడున్న పార్టీల్లో జనసేన చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక యాడ్ చేస్తే ఆయనకి కోట్లు వస్తాయండి. అలా కాకుండా ఆయన సొంత డబ్బుతోనే జనానికి ఉపయోగపడేటట్టుగా 4 రూపాయలు సహాయం చేస్తున్నాడు. అలాంటి పార్టీలో దాదాపుగా మంచి వాళ్ళే ఉంటారు అనుకున్నాను. ఏమన్నా తప్పుగా ఉంటే ఆయన కూడా చర్య తీసుకుంటారని నేను అనుకుంటున్నా. అదండి. ఓకే, అంటే ఆయనే ఓపెన్ గా చిరిబాలరావు చెప్తున్నారు కదా, ఎటువంటి విచారణకైనా నేను సిద్ధము అని చెప్పేసి. అదేనండి, అప్పుడు ఆయన అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా తప్పు ఉంటే సరిదిద్దుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. ఇది జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద వచ్చిన ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేస్తుంది. అండ్ కూటమిలో ఎంత ఐక్యత ఉందని పైకి చెప్తూ ఉన్న కోల్డ్ వార్ అనేది ఉన్నది అన్నది అందరికీ తెలిసిన విషయం. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ నాయకులు కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కాబట్టి తెలుగుదేశం పార్టీ దీన్ని ఏమన్నా అస్త్రంగా చేసుకునే అవకాశం ఉందంటారా? అవి రాజకీయాలండి, అవి మనం చెప్పేదండి, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. రైట్, శాస్త్రి గారు మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలండి. తెలుగుదేశం పార్టీ నుంచి అసిలేటి నిర్మల్ గారు జాయిన్ అయ్యారు, ఆ పార్టీ అధికార ప్రతినిధి. నిర్మల్ గారు కాస్త లేట్ అయ్యారు. నమస్తే అండి. మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే అండి. సమాధానం చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీనే. ఎందుకంటే మరి దేవినేని ఉమ్మ గారు మీ పార్టీలో చాలా సీనియర్ నాయకులు, ఏదో ఆయనకి ఏదో టికెట్ రాలేదనో లేకపోతే ఏదో పోస్ట్ ఇవ్వలేదనో కాస్త అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది పొలిటికల్ సర్కిల్లో. ఏంటి ఆ అసంతృప్తితోనే ఆయన ఏమన్నా ఆ వీడియో లీక్ ఆ ఆడియో లీక్ చేసి ఉండొచ్చా? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు జనసేన పార్టీని నాకు తెలిసినంత వరకు ఇదంతా కూడా ఫేక్ అనేది నా అభిప్రాయం అండి. ఫేక్ ఎలా అవుతుంది? ఫేక్ అంతే. ఇప్పుడు ఎంత మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. అబ్బా మీరు రైట్. ఆ వీడియో ఆ ఆడియో మాది కాదు అని చెప్పి ఎవరో చెప్పట్లే. దేవినేని ఉమ్మ అయితే రెస్పాండ్ అవ్వలేదు. కరాటన్ రాంబాబు కూడా నాది కాదు అని ఏం చెప్పలే, మేము మాట్లాడుకున్నామని చెప్తున్నారు ఆయన. మీరు ఇంకా రైట్, మీరు ఫాలో అయినట్టు లేరు. నేను ఫాలో అవ్వలేదండి, కాబట్టి జరిగింది ఏంటనేది నాకు అంత ఇది లేదు. మాక్సిమం నేను అనుకోవడం ఏంటంటే అది ఇలాంటి ఫేక్ సృష్టించడంలో ప్రతిదీ ఎమ్మెల్యేల మీద నిందలు వేయడం కానీ, కూటమి నాయకుల మీద జనసేనకి టీడీపీకి మధ్య చిచ్చులు పెట్టడంలో బాగా సిద్ధహస్తులు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా టీం. దాని మీద కాదండి. ఒక నిమిషం మల్లేశ్వర్ గారు ఉండండి, నేను అడుగుతున్నా కదా, ఉండండి ఒక నిమిషం ఉండండి. అండ్ రీసెంట్ గా ఇప్పుడు నేను అడుగుతాను సార్, నేను పార్టీ తరఫు నుంచి వచ్చాను కదా. సరే అడగండి, మీరు అడిగితే నేను ఇంకేం అడగలుగుతాను చెప్పండి. సరే అడగండి అడగండి అడగండి. చెప్పండి నాగమల్లేశ్వరి గారు, చెప్పండి. కాదు సిస్టర్, మీరు అసలు ఇది నాకు తెలిసి రాష్ట్రంలో మొత్తంలో ఈ ఆడియో వైరల్ అయినటువంటి విషయం. ఈ సబ్జెక్ట్ మీదే మీకు అసలు క్లారిటీ లేదు. కానీ మీకు ఒకటి తెలుసు ఏంటంటే, నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వండి, మీకు ఒకటి తెలుసు